వెల్కమ్ టు మహా న్యూస్. కంబాలకొండ దగ్గర ఉన్నాము. మరి కంబాలకొండ లోపల ఎలా ఉంది? ఎందుకంటే ఇది ఎకో పార్క్ అని చెప్పేసి టూరిజం ఎకో పార్క్ అని చెప్తున్నారు. లోపల బోటింగ్, ఇంకా ఫారెస్ట్ బాతింగ్ ఇవన్నీ ఉన్నాయి. నేచురల్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయని ఇక్కడ బోర్డు అయితే మనకు కనిపిస్తుంది. లోపల ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను రండి. మనం అయితే కంబాలకొండ కంబాలకొండ లోపలికి విశాఖపట్నం వచ్చేసామండి. ఇక్కడ సమీపంలో ఉన్న చూసుకోవచ్చు. ఒక వన్యప్రాణి సంరక్షణ ఏంటంటే ఇక్కడ కేంద్రం. కార్ ఇది పార్కింగ్, 1970 నుండి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. అంతకు మునుపు ఇది విజయనగరం రాజుల ఆధీనంలో ఉండేదట. ఇక్కడ చిరుతపులులు కూడా ఎక్కువగా కనిపిస్తాయి అనేవారు. అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు. కాకపోతే జింకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. కొండపైకి వచ్చేసాం. అటు పక్క చూస్తే అటు కూడా కొండ ఉంది. చూడండి, అడవిలా ఉంది మొత్తం. చాలా బాగుంది. ఇక్కడ జింకలు ఉన్నాయి, చూసుకోవచ్చు. వాటికి ఫుడ్ పెడితే ఒక అమ్మాయి ఇవి చూడండి ఎలా పరిగెత్తుకుని వెళ్తున్నాయో. దగ్గరికి వెళ్ళి చూసారా జింకలు వాళ్ళు పెట్టిన ఫుడ్ ని ఎలా తింటున్నాయో. వీళ్ళకి మనుషులతో కూడా కొంచెం బాగా అలవాటు అయినట్టుంది. ఈ రోజు ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు కదా పర్యాటకులు. చూడండి, భయం లేకుండా అసలు మనుషుల దగ్గరికి ఎట్లా వచ్చాయి. అయితే ఈ కంబాలకొండలో ఈ యానిమల్స్ అన్ని ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. డేంజరస్ పాములు కూడా ఉన్నాయండి. పాములు కూడా డేంజరస్ పాములే ఉన్నాయి. మనుషులు తిరుగుతున్నప్పుడు అవి బయటకు రావు కాబట్టి ప్రమాదం ఏం లేదు. ఇదేంటంటే దీనిపైకి వెళ్తే కొంచెం మనకి వ్యూ అది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ రోడ్ అంతగా బాగాలేదు కానీ మేము పైకి వెళ్ళాము. సరిగ్గా లేదు, ఇదంతా కొండ కదా. చాలా బాగుంది, వ్యూ అయితే బాగుంది, ప్రశాంతంగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి, రాళ్ళు అవి జారుతున్నాయి అన్నమాట. దారి సరిగ్గా లేకపోవడంతో కొంచెం రిస్కీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది పైకి ఎక్కాక. కొండపైకి వచ్చేసాం. అటు పక్క చూస్తే అటు కూడా కొండ ఉంది. చూడండి, అడవిలో మొత్తం చాలా బాగుంది. చూసారా. ఇంకో విశేషం ఏంటంటే ఈ మనం కంబాలకొండ బయటకు వస్తేనేమో మొత్తం రోడ్డు ఉంటుంది, ట్రాఫిక్ అది ఇది ఉంటుంది. ఈ కంబాలకొండ లోపల ఎంత ప్రశాంతంగా ఉంటుందని నాకైతే తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి. చూడండి, ఈ కొన్ని రకాల పక్షులు కూడా ఉన్నాయని పెట్టారు. సౌండ్స్ అయితే అరుపులు వినిపిస్తున్నాయి కానీ అవేం బయటకు వచ్చి కనిపించలేదు. ఇక్కడ ఏంటంటే వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ఇది దివీస్ వాళ్ళు వీళ్ళకి స్పాన్సర్ చేసినట్టున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం మంచినీళ్ళు. ఇక్కడ కేఫ్ కూడా ఉందండి. ఇక్కడ ఇంకా కొంచెం వర్క్ కూడా జరుగుతుంది, లోపల కడుతున్నారు. చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది. చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక చిన్న హోటల్ లాగా ఉంది. ఇదిగోండి, ఇదైతే ఏంటంటే అరకులో సేమ్ ఉంటది, వుడెన్ బ్రిడ్జ్ అని చెప్పి. ఇదేదో తయారు చేస్తున్నారు, ఇంకా వర్క్ అయితే నడుస్తుంది, చెక్కలతోనే చేస్తున్నారు. ఇది కూడా చూసారా, చూడడానికి ఎంత బాగుంది. ఓన్లీ చెక్కలతోనే. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు కొత్త కొత్తగా కడుతూ ఉన్నారు. ఇంకా అలా లోపలికి నడుచుకుని వెళ్తే బోటింగ్ వచ్చేసాం మనం. చూడండి, ఆ పక్కన కొండ, అట్లా మొత్తం కొండలే ఉన్నాయి. ఈ బోటింగ్ ఏంటంటే మనం ఓన్ గా చేసుకోవచ్చు అంట. బోటింగ్ అనేది ఇక్కడే ఉన్నాయండి, ఎంత బాగుందో. 12 అడుగులు లోతుందని చెప్పేసి అక్కడ ఉన్నాయని చెప్పారు. లైఫ్ జాకెట్ కూడా ఇచ్చారు. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అది చూసుకొని మేమైతే బోటింగ్ చేయలేదు కానీ ప్లేస్ అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయాం.
సో ఇవండి కంబాలకొండ విశేషాలు. నేచర్‌ని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి సూపర్బ్ ప్లేస్ అని చెప్పాలి. అలాగే బోటింగ్ కూడా ఎవరికాళ్ళు ఓన్‌గా చేసుకోవచ్చు బోటింగ్. చాలా బావుంది. ఆ ప్లేస్ కూడా 2 కొండల మధ్యలో ఉంది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది నాకైతే. ఒకసారి ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేయాలనుకున్నోళ్ళు కంపల్సరీ విజిట్ చేయొచ్చండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి మహా న్యూస్.